హాయ్ గాయ్స్, హౌ యూ ఆల్? ఇవాళ నేను ఇంకొక జీపీటీ తీసుకొని వచ్చాను. ఈ జీపీటీలో ఏంటి అంటే, సపోజ్ మీ దగ్గర ఒక స్కిల్ ఉంది. ఆ స్కిల్ని మీరు ఒక కోర్స్లా చేద్దాం అనుకుంటున్నారు, కానీ యూ డోంట్ నో హౌ టు బిల్డ్ అ కోర్స్. సపోజ్ మీరు ఒక యోగా టీచర్, లేకపోతే మీరు బేకింగ్ బాగా చేస్తారు, లేకపోతే మీరు ఏదైనా స్కల్ప్చర్స్ బాగా చేస్తారు, లేకపోతే ఏదైనా ఈ మధ్య రెజిన్ ఆర్ట్ కూడా ఉంది. రెజిన్ ఆర్ట్ ఈజ్ ఆల్సో టీచింగ్ వెరీ వెల్. సో ఇలాంటి స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయి, కానీ మీరు దాన్ని ఒక కోర్స్ లా బిల్డ్ చేసి, ఆ కోర్స్ లో బిల్డ్ చేసిన దాన్ని ఇంకా నలుగురికి మీరు టీచ్ చేయాలనుకుంటున్నారు. మీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది, టీచ్ చేయొచ్చు కూడా. బట్ మీ దగ్గర ఎవరైనా చూసిన వాళ్ళు ఎవరికైనా నేర్పించవచ్చు కదా అని కూడా అడిగి ఉండొచ్చు. కానీ మీకున్న ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే, మీరు దాన్ని ఒక కోర్స్ లాగా బిల్డ్ చేయలేరు. సో దానికోసం మీరు ఏం చేయాలి? ఆన్లైన్లో ఇప్పుడు చాలా మంది గురువుస్ ఉన్నారు. సో మీరు మా దగ్గర రండి, మీకోసం మేము కోర్సులో చేస్తాం, మీ దగ్గర స్కిల్ని కోర్సులో చేస్తాము, దాన్ని యూ కెన్ గో అండ్ సెల్ ఇన్ టు ఎ కోర్స్, అది ఇది అని చెప్తారు. దానికి యూ హ్యావ్ టు జాయిన్ ఇన్ టు దేర్ మెంటర్షిప్, రైట్? ఆ మెంటర్షిప్కి వెళ్ళడానికి ఆబ్వియస్లీ ద ఫీజ్ విల్ బి మోర్ దెన్ 50,000 లైక్ దట్. అంత అమౌంట్ మన దగ్గర ఉండదు. మనం వెళ్ళి ఇన్వెస్ట్ చేసి, మనం ఒక ట్రైనర్ అయ్యి, మనం ఒక మెంటోర్ అయ్యి ఇంకొకరికి మనం నేర్పించాలి అంటే ముందు మనం నేర్చుకోవాలి, రైట్? సో మనం ఇంకొకరి దగ్గర వెళ్ళి జాయిన్ అయ్యి చేయాల్సి ఉంటుంది. సో ఆ అంత చేసే ఫినాన్షియల్ ఫ్రీడమ్ చాలా మంది దగ్గర ఉండదు, మోస్ట్లీ విమెన్. సో ఐఎమ్ టార్గెటింగ్ అబౌట్ ద విమెన్. సో నాలాగా చాలా మంది అమ్మాయిలకి ఏదన్నా కొత్తది నేర్చుకున్నాము, నా అంతటి నేను నేర్చుకున్నాను, కానీ ఇది నలుగురికి నేను చెప్పగలను. కానీ అది ఎలా చెప్పాలి, ఎలా ఇది చేయాలి అనేది, ఆ కోర్స్ అనేది ఎలా బిల్డ్ చేయాలనేది తెలియదు. దానికోసం మనం ఎవరినైనా హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది, లేదా ఏదైనా మెంటర్షిప్ వీ హ్యావ్ టు కాంటర్ ఎనీ వన్స్ మెంటర్షిప్. సో దీనివల్ల ఏమవుతుంది, అగైన్ మనం ఇంకొకరికి మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ కోర్స్ని ఎలా చేయాలి, దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, వీటన్నిటికి. సో ఆ ఆ కష్టం అంతా మీకు ఒక జీపీటీతో క్లియర్ చేయడానికి వచ్చాను. సో ఈ జీపీటీలో ఏంటంటే, మీ స్కిల్ని మీరు దేని మీద అయితే మీకు పట్టుందో ఆ స్కిల్ గురించి కనుక మీరు ఈ జీపీటీకి చెప్తే, అదే మీకు ఒక కోర్స్ మొత్తం బిల్డ్ చేసి ఇస్తుంది. ఆ కోర్స్ బిల్డ్ చేసిన దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది, దీన్ని నేను ఎలా ఫర్దర్గా రికార్డ్ చేయాలి, ఎలా నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది. ఎలా రికార్డ్ చేయాలి, ఎలా కోర్స్ని చేయాలి అనేది మనం వన్ ఆన్ వన్ సెషన్స్ ఏదైనా మీకు కావాలి అంటే వీ విల్ అరేంజ్ ఫర్ దట్. బట్ ఆ కోర్స్ అసలు బేసిక్ ఆ కోర్స్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి, అసలు ఫస్ట్ మాడ్యూల్ ఏంటి, సెకండ్ మాడ్యూల్ ఏంటి, అసలు లెసన్ ఎలా చెప్పాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది కూడా మనం దీనిలో క్లియర్గా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూద్దాం అది ఎలా వస్తుందో. ఓకే, దీని తర్వాత ఈ కోర్స్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేసి ఒక మీకు కస్టమర్స్ ఆర్ స్టూడెంట్స్ని ఎలా తెచ్చుకోవాలి అనేది ఇట్స్ డిఫరెంట్ పార్ట్. అది ఒక సపరేట్ పార్ట్. అది అడ్వాన్స్ లెవెల్. అది తర్వాత మనం చూద్దాము. బట్ నవ్ ఏంటంటే, ఇప్పుడు అసలు మీకున్న స్కిల్ని మీరు కోర్సుగా చేయొచ్చా లేదా, కోర్సుగా చేస్తే ఎలా చేయొచ్చు అనేది మనకి ఈ జీపీటీలో తెలుస్తుంది. వీ విల్ డూ దట్. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, you all can see my screen, right? ఓకే, you all can see my screen, right? సో ఇది మనం కోర్స్ బిల్డర్. దీనిలో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ నాకు కుకింగ్ వచ్చు. సో నేను బేకింగ్ కూడా చేస్తాను. సో ఈ బేకింగ్ అనేది చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది తెలియదు. నాకు బేకింగ్ వచ్చు, నాకు వచ్చిన బేకింగ్ నేను ఇంకో 10 మందికి చెప్పాలి అంటే, ముందు నాకు ఆ కోర్స్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అనేది కూడా తెలియాలి. సో దానికి ఒక ఒక కోర్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి నేను. సో ఆ, నా ఐడియా ఏంటంటే, సపోజ్ మీరు ఒక బేకింగ్ వచ్చిన స్కిల్ ఉన్న విమెన్, మీకు ఆ బేకింగ్ స్కిల్ని ఇంకో నలుగురికి చెప్పాలి, అది బిగినర్స్కి చెప్పాలి అనుకుంటే, మీరు ఒక కోర్స్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఫర్ దెమ్ ఐఎమ్ క్రియేటింగ్ దిస్ కోర్స్. ఓకే, సో వాట్ ఐ హ్యావ్ టు డూ ఇస్ క్రియేట్ మీ, దీనికి మనం ఏం చెప్తామంటే, క్రియేట్ మీ అ కోర్స్ ఆన్ బేకింగ్ ఫర్ బిగినర్స్.
బిగినర్స్కి బేకింగ్ అనేది టీచ్ చేయడం కోసం నాకు ఒక కోర్స్ కావాలి అని చెప్పాను. సో ఇది మనకి మొత్తం కోర్సు జనరేట్ చేసి ఇస్తుంది చూడండి. సి కోర్స్ టైటిల్ వచ్చి బేకింగ్ బేసిక్స్. ఇక్కడ నుంచి ఇస్తుంది బేకింగ్ బేసిక్స్ బిగినర్స్ గైడ్ టు స్వీట్ అండ్ savory సక్సెస్. దిస్ కోర్స్ ఇంట్రడ్యూసెస్ టు ద ఫండమెంటల్స్ ఆఫ్ ద బేకింగ్ కవరింగ్ ఎసెన్షియల్ టెక్నిక్స్ ఇంగ్రీడియంట్స్ టూల్స్ లెర్నర్స్ విల్ గెయిన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ క్రియేటివిటీ వెరైటీ ఆఫ్ ద బేకింగ్ baked goods. టార్గెట్ ఆడియన్స్ కంప్లీట్ బిగినర్స్ విత్ నో బేకింగ్ ఎక్స్పీరియన్స్. హోమ్ కుక్స్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి, కోర్స్ మాడ్యూల్స్ ఎన్ని ఉంటాయి, లెసన్స్ ఎలా పెట్టచ్చు. మాడ్యూల్ 1లో ఇంట్రొడక్షన్ టు ద బేకింగ్, దానిలో ఏమేమి లెసన్స్ ఉంటాయి, వాట్ ఈస్ బేకింగ్ అనేది ఒక లెసన్, ఎసెన్షియల్ బేకింగ్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్ అనేది ఒక లెసన్. సో ఇలా బేకింగ్ 2, బేకింగ్ 3, బేకింగ్ మాడ్యూల్ సారీ బేకింగ్లో మాడ్యూల్ 3, మాడ్యూల్ 4, ఇలా మాడ్యూల్ 5. సో ఇలా బేసిక్స్ కాబట్టి ఇవి. సో ఆల్ నియర్లీ 7 మాడ్యూల్స్ ఇచ్చారు. ఫైనల్ ప్రాజెక్ట్ కూడా ఒకటి ఇస్తున్నారు ఆఫ్టర్ ద కోర్స్. సో దీన్ని మీరు ఎలా చేయొచ్చు అనేది కూడా మనకి బోనస్ మాడ్యూల్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం సజెస్ట్ ప్రాక్టికల్ యాక్టివిటీస్ కూడా ఎలా చేయొచ్చు అనేది కూడా ఇచ్చారు. దీన్ని మీరు ఇంకా నెక్స్ట్ ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే డీటెయిల్ లెసన్ బై లెసన్ కూడా తీసుకోవచ్చు. స్లైడ్ అవుట్లైన్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే అసైన్మెంట్స్ అండ్ క్విజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్ విల్ హెల్ప్ యూ సెలబుల్ ఆన్లైన్ కోర్స్గా కూడా ఎలా చేయొచ్చు అనేది కూడా ఉంది. లెట్ మీ గో విత్ దిస్. ఓకే, let's see how it is going to give us a sellable online course. Okay, sellable course blueprint ఇచ్చింది చూసారా, బేకింగ్ ఫర్ బిగినర్స్. కోర్స్ పొజిషనింగ్ ఇస్తుంది. యువర్ కోర్స్ ప్రామిస్ లెర్న్ టు బేక్ 10 delicious treats first from scratch even if you never baked before. Okay, this is a promise you are giving through your course. Okay, దీనిలో మీ నిష్ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కోర్స్ ప్యాకేజింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, మీకు ఎలా కోర్స్ని ఎలా ప్యాకేజ్ చేయొచ్చు అనేది. ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఇవ్వచ్చు, డౌన్లోడ్ పీడిఎఫ్స్ ఇవ్వచ్చు, అసైన్మెంట్స్. నెక్స్ట్ ఫుల్ కోర్స్ స్ట్రక్చర్ కూడా ఇస్తుంది. మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3, మాడ్యూల్ 4, మాడ్యూల్ 5, మాడ్యూల్ 6, మాడ్యూల్ 7. నెక్స్ట్ ఫైనల్ ప్రాజెక్ట్. ఓకే, హై వాల్యూ బోనసెస్ ఉంటాయి. దీనిలో మీరు రెసిపీ ఈ బుక్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ బుక్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ ఐ విల్ టెల్ యూ ఇన్ ద ఫర్దర్ వీడియోస్ ఫర్ యూ. ఈ కోర్స్ని మీరు ఎంత ప్రైస్ పెట్టచ్చు అనేది కూడా ఇట్ ఈస్ గివింగ్ యూ దట్ బేస్ దట్ థింగ్. ఓకే, సో దీన్ని మీరు ఒక సెల్లబుల్ ప్రోడక్ట్ కూడా ఎలా చేయొచ్చు అనేది ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే ఓకే మేడం, అంతా బాగుంది. సో మీరు చెప్పేదంతా బాగుంది, బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ రాదు, నాకు ఎలా అర్థమవుతుంది? సో వాట్ ఐల్ డూ ఇస్ సేమ్ థింగ్ ఐల్ ఆస్క్ హియర్. గివ్ ఆల్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్. ఎందుకంటే పూర్తి తెలుగులో ఇచ్చినా కానీ అందరికి అర్థం అవ్వదు, కాబట్టి తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్ అని అడుగుతున్నాను. లెట్స్ సీ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్. సి ఇది మొత్తం మనకి తెలుగు అని దీనిలో ఇచ్చింది చూసారా. జస్ట్ బేకింగ్ కోర్స్ అని చెప్పడం సరిపోదు, రిజల్ట్ని సెల్ చేయాలి. మీ ఫస్ట్ టైం అయినా కూడా 10 delicious బేకరీ ఐటమ్స్ ఈజీగా బేక్ చేయడం నేర్చుకుంటారు. సో ఇది మొత్తం మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్లో ఇచ్చింది. అంటే మనం మాట్లాడేది అలాగే ఉంటుంది కదా, టోటల్ తెలుగులో మాట్లాడడం. మనం భోజనం చేశారా, మీరు వచ్చారా, కూర్చున్నారా అని ఏమీ చెప్పాం కదా. సో యూజువల్లీ మనం మాట్లాడేది ఏంటి, లెట్స్ కమ్ ఇన్ సైడ్, హ్యావ్ ఎ సీట్, అది మామూలుగా చెప్తాం కాబట్టి. సో రెండు మిక్స్ చేసి చెప్పింది కొలెక్టివ్ లాంగ్వేజెస్. సో బేకింగ్లో రికమెండెడ్ ఏంటంటే, బేకింగ్లో ఫెయిల్ అయ్యారా బిగినర్స్, స్టార్ట్ చేయడానికి భయపడే వాళ్ళు. సో ఇలాగా మీకు టార్గెట్ ఆడియన్స్ని కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. సో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు మీ లాంగ్వేజ్లో మీ స్టైల్లో అర్థమయ్యేటట్టు చెప్పాలనుకున్నా కానీ యూ కెన్ ట్రైన్ దిస్ జీపీటీ. ప్రైసింగ్ స్ట్రాటజీ కూడా ఇచ్చింది, ఎక్కడ సేల్ చేయాలి కూడా చెప్తుంది, మార్కెటింగ్ స్ట్రాటజీ ఇస్తుంది, ఫనల్ ఇస్తుంది, సేల్స్ పేజెస్లో మీరు ఎలా యూజ్ చేసి డైరెక్ట్లీ సేల్ పేజెస్లో ఎలా యూజ్ చేయొచ్చు అనేది కూడా క్లియర్గా ఇస్తుంది. మొత్తం కాపీ చేసి మీరు డైరెక్ట్గా వెళ్ళి సేల్ పేజెస్లో సెల్ చేసుకోవచ్చు. సో లాంచ్ ప్లాన్ కూడా ఇచ్చేస్తుంది. వీక్ 1లో ఏం చేయాలి, వీక్ 2లో ఏం చేయాలి, వీక్ 3, వీక్ 4లో ఏం చేయాలి అనేది. సో దిస్ ఈజ్ యువర్ టోటల్ కోర్స్ బిల్డర్. ఇవన్నీ మీకు చెప్పడానికే మనం ఏదైనా గురుస్ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు ఏం చేస్తారు అంటే, మనకి ఇప్పుడు ఏదైతే మనం చాట్ జీపీటీలో ఆర్ కస్టమైజ్డ్ జీపీటీ వాట్ ఐ హ్యావ్ క్రియేటెడ్ దాంట్లో చేసుకున్నారో అదే వాళ్ళు మీకు చెప్తారు. సో అట్ ద సేమ్ టైం
దే విల్ ఛార్జ్ యూ, రైట్? సో మీరు ఛార్జ్ చేయకుండా ఈ జీపీటీని మీరు తీసుకొని మీ దాంతో మీరే ట్రైన్ చేసుకొని మీ కోర్స్ మీరే బిల్డ్ చేసుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ లాట్. చాట్ జీపీటీ ఇస్ నాట్ ఎ గూగుల్, జస్ట్ ఒక క్వశ్చన్ వేసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ తీసుకోవడం కాదు. చాట్ జీపీటీని కనుక మనం కరెక్ట్గా ట్రైన్ చేసి కస్టమైజ్ చేసుకుంటే ఇట్ విల్ బీ యువర్ అసిస్టెంట్, ఇట్ విల్ బీ యువర్ ఏజెంట్. సో మీకు చాలా వరకు మనం బయటకు వెళ్ళి గురూస్కి ఇచ్చే అమౌంట్తో వీ కెన్ గో విత్ అ ప్రో సబ్స్క్రిప్షన్ అండ్ గెట్ లాట్ ఆఫ్ వర్క్ డన్ బై ద AI. So this is how I do usually. So of course I have a mentor. I don't say that I don't have a mentor. I have a mentor for my designing courses and also for this AI. ఈ GPT క్రియేట్ చేయడానికి నాకు మెంటర్ కావాలి. సో ఐ హావ్ డన్ దట్. ఐఎమ్ అండర్ వన్ మెంటర్షిప్. బట్ నేను చెప్పేది ఏంటంటే రెగ్యులర్ గా మనం చేసే చిన్న చిన్న టాస్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం వీ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ AI అండ్ వీ కెన్ డూ ఇట్. This is, I believe this will be helpful for you guys. If you have any more ideas or any more things you want to learn from me, or you want to know that we can do it together, just put me a message. We will try it out. Thank you for your time. Next time I will teach about how to క్రియేట్ a GPT, ఆర్ విల్ టేక్ దిస్ ఫర్దర్. మీన్స్ కోర్స్ బిల్డర్ అయితే చేసామో దీని తర్వాత మనం పీడిఎఫ్స్ ఎలా చేయాలి లేకపోతే ఈ బుక్స్ ఎలా చేయాలి అనేది కూడా వి విల్ టేక్, ఐ విల్ షో యూ ఇన్ ద వీడియో. ఓకే, ఐ బిలీవ్ దిస్ హెల్ప్స్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.